ఈ రోజు తుర్కయాంచెల మున్సిపల్ పరిధిలో రాగన్నగూడ ఇంజాపూర్ గ్రామాల్లో సుమారు 11,96,00,000లకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, డీసీసీబీ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య, స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి, వైస్ చైర్మన్ గుండపల్లి హరిత ధనరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దుర్గాంజాల్ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పెద్ద ఎత్తున కడతాల ధ్వనితో మరి ఈ కార్యక్రమం మరి 30 లైన్ను ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక విషయం అడుగుతున్నా, చాలా మంది నిరుపేదలు ఉన్నారు. మా దగ్గర ఎండోమెంట్ ల్యాండ్ కూడా 60 ఎకరాలకు పైబడి ఉంది. మీరు తిరుమల దేవస్థానంతో కానీ అదేవిధంగా మన మున్సిపల్ ఫండ్తో కానీ పెద్ద ఎత్తున ఒక 10 ఎకరాల్లో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించాల్సిందిగా ఇప్పుడు ఇక్కడ అందరి దృష్టిలో మా అన్న మంత్రి కావాలని చెప్పేసి వారం రోజుల్లో డిక్లేర్ కావాలని, అది కూడా హోమ్ మినిస్టర్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. పురపాలక సంఘం పరిధిలో ఉన్న ఇంజాపూర్ గ్రామంలో ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ రామరెడ్డి గారు, వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గారు, కౌన్సిలర్లు, ఇక్కడ ఉండేటువంటి అధికారులు, కమిషనర్ గారు, గ్రామ పెద్దలు, కాలనీలలో సోదరులు అందరికీ నా నమస్కారం. మన ప్రాంతమంతా ఎంతో 15 సంవత్సరాలు పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేక ఆగమాగమైనటువంటి పరిస్థితుల్లో గడిచిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. మరి ఒక ఇద్దరికి మరి మిగతా కార్యక్రమాలు ఎవరి వాహనాలు ఈ కాలనీలో మనము చాలా అభివృద్ధి పనులు చేస్తాం, ఇంకా చాలా మిగిలిపోయినాయి. మరి ధనరాజ్, హరిత గారు, కౌన్సిలర్లు, ఇంకా ఇక్కడ కాలనీ పెద్దలు, కాలనీ సోదరిమణులు అందరికీ నమస్కారం. మీ కాలనీలో ఉండే సమస్యలు చాలా ఉన్నాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేనే 10 సార్లు ఈ కాలనీ మునిగినప్పుడు వచ్చిన, దానికి ఏదో ఒక మార్గం చూసి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మీ కాలనీ సమస్య లేకుండా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను.